సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్ బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్నె తెచ్చిన కాకా వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు, స్పీకర్గా ఆదర్శవంతుడుగా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు కూడా ఈ మంత్రాన్ని శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు. ఆ పదవికే వన్నె తెచ్చిండు. ఈరోజు వారి వారసుడుగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో పివి నరసింహారావు గారు కావచ్చు, కాకా వెంకటస్వామి గారు కావచ్చు, కీర్తిశేషులు శ్రీపాదరావు గారు కావచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం, ప్రజాసేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యలోనే వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిండ్రో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టి అందిస్తున్నాడు. మా ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కరకట్టల గురించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్ సాగర్ రావు గారు అదనపు ఎజెండా, అడిషనల్ ఎజెండా ఇచ్చిండు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు